హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్, ప్రస్తుతం కళ్ళెదుట జరిగిన సంఘటనలు వైసీపీ ప్రయత్నించినా అంతగా వైరల్ చేయలేకపోతున్నారని అనుకుంటున్నాను. చెంబా తాలూకు ఇటీవలి ప్రవర్తన, దీని గురించిన ఒక స్పష్టమైన విశ్లేషణ వివరణ మీకు ఇవ్వదలుచుకొని ఈ వీడియో చేస్తున్నానండి. ఇటీవల చెంబా ప్రక్క రాష్ట్రం తమిళనాడుకు వెళ్ళి ఒక ఉన్నత విద్యా సంస్థ, ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడలేక తడబడ్డాడు. ఆ వీడియో మీరు అందరూ చూశారు కూడాను. ఎప్పుడు తడబాటు వస్తుంది? మెదడు, బ్రెయిన్ ప్రీఆక్యుపై అయి ఉన్నప్పుడు, వేరే విషయంలో అతని ఆలోచనలన్నీ నిండా మునిగి ఉన్నప్పుడు బయటికి యాంత్రికంగా ప్రవర్తిస్తున్న మామూలు బిహేవియర్ అయితే ఏదో తోసుకుపోతుంది. ప్రక్కనే పిఏలో, అనుచరులో, వ్యక్తిగత సహాయ సిబ్బంది నడుపుకొస్తారు. ఇలాంటి ఉపన్యాసాలప్పుడు దొరికిపోతూ ఉంటారు, లైవ్లోనూ దొరికిపోతూ ఉంటారు. అలా చెంబా బ్రెయిన్ మొత్తం ప్రీఆక్యుపై అయి ఉన్నది. ఎందుకంటే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం తీవ్రతరమై దెబ్బ ఎటువైపు నుండి పడుతుందో అందున 32 ఏళ్లుగా ట్రాప్ అవుతూ ఉన్నాడు. ఆ ట్రాప్ తాలూకు ఎక్స్పోజల్ అయి దెబ్బలు తింటూ ఉన్నాడు. అది అతడి కర్మఫలమై ఇంద్రయ్యలందరికీ దయ్యం అనబడే డ్రామోజీ మింగించిన గుళికలు అవి లోపలుండగా మానసికంగా తినలేరు, తాగలేరు, మలమూత్ర విసర్జన కూడా చేయలేరు అని ఎవరూ చూడకపోతే ఏమైనా చెయ్యొచ్చా అని నేను టెక్స్ట్ పోస్టులు ఇచ్చాను, దాన్ని వీడియోలుగా మలచి కూడా ఇచ్చి 3 ఏళ్ళయింది. అలాగా ఎవరూ చూడడం లేదులే, నేను ఎలా పట్టుబడతాను, ఇంత ద్వంద్వం ఉంటుంది కదా అనుకొని లక్ష్మీ పార్వతిని, ఆవిడ్ని ట్రాప్ చేసి ఆమె మొదటి మొగుడికి విడాకులు ఇప్పించి ఈ సీనియర్ ఎన్టీ రామారావు అనేవాడిని ట్రాప్ చేసి అతడి కుటుంబ సభ్యుల చేత అతన్ని ఐసోలేట్ చేసి ఆ శాల్తీకి అంటగడితే ఆ ట్రాప్ నాటి నుండి అదే వంకతో అతన్ని తోసేసి మామని తొక్కేసి తాను సీఎం అయిన నాటి నుండి 14 ఏళ్ల ఇజనరీ సీఎం ఇప్పుడు బొక్క బోర్లా పడి గుళికలుగా మింగించిన డ్రామోజీగాడు కాస్త నరకాలకు పోయి ఇప్పుడు ఈ ఇసుక ఇజనరీ చెంబా ఎన్ని అగచాట్లు పడుతున్నాడో, ఎన్ని యాంగిల్స్ నుండి తన స్పైయింగ్ని రక్షించుకోవలసి ఉన్నాడో. అందున దాడి మాది ఇప్పుడు తీవ్రతరమైంది. వాళ్ళ అంచనా ప్రకారం అయితే జగన్ ఈపాటికై నైరాశ్యంతో ఆత్మహత్య చేసుకుని ఉండవలసింది. నాతో ఆ ప్రాబబిలిటీ అయిపోయింది కూడా. కాబట్టి ఇప్పుడు ఎదుర్కోవడం అయ్యి పళ్ళు గిట్టగరిచి భయానక స్థితిని అనుభవిస్తూ ప్రతి క్షణము ఎటువైపు నుండి దెబ్బ పడుతుందో అన్న భయభ్రాంతులతో ఉండి ఆ ప్రీఆక్యుపైడ్ బ్రెయిన్తోనే తడబాట్లు వస్తున్నాయి. అదొక్కటే అనుకుంటున్నారా? మొన్న P4 సమావేశంలో వచ్చిన జనాలు, ఆడవాళ్ళు కూడా వచ్చారు, పోతున్నారు. అందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక్కరోజు అంటే షార్ట్ ప్రయోజనాలు కావాలి మీకు, నేను లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఇస్తానంటే మీకు తెలియట్లేదు అంటూ జనాల్ని కూడా నిందిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు జనాల్ని తిట్టాడు, అతడు ఓటర్లను తిట్టాడు. అంత పెర్వర్షన్, కామన్ తీరని క్రోధం అతడి గుగ్గురు డ్రామోజీకే ఉండేది. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి ప్లాంటర్, ఆ బార్ ఉమెన్, ఆ సోనియాకైతే ఇంకా ఉండేది. అది తెలుసు కాబట్టే పబ్లిక్ సభలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తదుపరి ఆ శాల్తీ క్యాబినెట్లో ఉన్న అర్జున్ సింగ్ బాహాటంగా స్టేజ్ మీదే ఆ శాల్తీకి పాదాభివందనాలు చేశాడు. అలాంటి వాళ్ళు కొల్లలు ఆ శాల్తీని చూసి చేయరు, దాని వెనక ఉన్నటువంటి స్పైయింగ్ ఏజెన్సీని చూసి, దాని బలాన్ని చూసి చేస్తారు. అలాగే ఇప్పుడు చెంబా నన్ను చూసో లేక జగన్ని చూసో భయపడ్డు, మా ఇద్దరి వెనక హెచ్చరికలు ఇస్తున్నటువంటి పీవీజీ వర్గాన్ని, నెంబర్ 5 వర్గాన్ని, నకిలీ కణికుడి వంశపారంపర్య గూఢచర్యాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న వర్గాన్ని చూసి భయపడతాడు. ఆ భయంలోనే ప్రజలు తన్ని యాక్సెప్ట్ చేయలేదు అన్న పెర్వర్షన్, యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే కదా
ట్యాంపర్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ట్యాంపర్ బయటకు వస్తుందన్న భయాన్ని అనుక్షణం మూత్రం పోసుకుంటూ మరీ అనుభవించవలసి వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్నే తిడుతున్నాడు. లాంగ్ టర్మ్ ప్రయోజనాలు అక్కర్లేదు, ఏదో తను లాంగ్ టర్మ్ ఇప్పుడు ఇస్తున్న పథకాలు, జగన్ ఇచ్చిన పథకాలు దాదాపు సమాజంలో పేదవాళ్ళు అన్నది మరణశయ్యకు వచ్చేసారు, బెడ్ మీదకి వచ్చేసారు వాళ్ళ ఆర్థిక స్థితి. కాబట్టి అది సెలైన్ బాటిళ్ళలాగా అయింది. దాన్ని కూడా కట్ చేసి నువ్వు వాగ్దానాలు చేసావు, కట్ చేసి ఈ చెంబా ఇప్పుడు జనాలు తన్ని యాక్సెప్ట్ చేయలేదన్న ఫ్రస్ట్రేషన్కి వాళ్ళని తిడుతున్నాడు. ఏం లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఇచ్చావయ్యా చెంబా? 14 ఏళ్ల ముఖ్యమంత్రివి కదా, ఒక్క ఇంకుడు గుంత మిగిలిందా? ఒక్క జన్మభూమి చెరువు కట్ట మిగిలిందా? మీ వాళ్ళు మింగిన సొమ్ములై అవి రూపాంతరం చెందాయి. ఏం లాంగ్ టర్మ్ ప్రయోజనాలు చూపించావు? ఒక్క పోలవరం, ఒక్క ప్రాజెక్టు, ఒక్క దృఢమైన రోడ్డు, గతుకులు పడిన రోడ్లకి టోల్ ట్యాక్స్లు కట్టాం మేము. దాన్ని అలాగే గోతులు ఉంచేశాడు జగన్, ఏవో కొన్ని చోట్ల మాత్రమే వేశాడు. మొత్తంగా అయితే మా బ్రతుకులు గతుకులమయమే, మా వాహనాల ప్రయాణాలు గతుకులమయమే. ఏం లాంగ్ టర్మ్ ప్రయోజనాలు చూపించావని నిన్ను అంగీకరించలేదు జనాలని తిడుతూ ఉన్నావు. ఓరి నారాయిస్తులారా, చూసుకోండి మీ నాయక దిగ్గజం, విజనరీ దిగ్గజం యొక్క స్థితి ఏంటో. భయంతో అనుక్షణం ప్రీఆక్యుపైడ్ బ్రెయిన్తో ఇంకా ఎన్ని తప్పులు చెప్తాడో చూస్తూ ఉండండి. అతడి కొడుకు తంబాకు లాంటి చెంబాకు, రెడ్ బుక్ రైటరు, నత్తి మాలోకం, మందలదిరి మాలోకం అతడి కంటే మాటల జోకులు వేయనున్నాడు చెంబా. ఎందుకంటే మెదడు శిథిలం అవుతూ ఉన్నది. కాచుకోండిరా నారాయిస్తులారా. చెంబా, యూ ఆల్సో చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్, టు యూజ్ ద టంగ్, టు యూజ్ ద ఫింగర్స్ ఆన్ ద కీబోర్డ్ and ask your Chambaku, Mandaladiri Malokam, to control himself. That's all. Otherwise, నీ మెదడే మరింత శిథిలం అవుతూ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ నివారించలేరు. ఇది కర్మఫలంరా అబ్బి. అది తెలియక అన్నీ మేమే జెక్సిస్ లెవెల్లో రాజులకే రాజు, రారాజు, దేవుళ్ళకే దేవుడు మా డ్రమోజీ అనుకుంటూ ఎగిరి గంతులేసాం. నవ్వుతూ చేసిన దాన్ని ఏడుస్తూ అనుభవిస్తారని శాస్త్రం చెప్తుంది. ఆ శ్లోకం ఎక్కడుందో కనిపించలేదు, వెతికి మరీ ఇస్తాను. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్. వన్స్ అగైన్ ఐఎమ్ వార్నింగ్ యూ మిస్టర్ చెంబా. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, మానవతా ధర్మం ప్రపంచాన్ని తిరిగి గ్రిప్ చేయడం కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ, ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.